అది చేస్తాం ఇది చేస్తాం ఇంకేదో చేస్తామని ఓట్ల ముంగట మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు. పోయిన సర్కార్ వాళ్ళు ఏం చక్కదనం చేయలే, మేము మస్తు పని చేస్తున్నామని చెప్పుకుంటారు. పోయినోళ్ళు మస్తు ఛార్జీలు పెంచిండ్రు, మేము అన్నీ అగ్వకే ఇస్తామన్నట్టు చెప్పుకొచ్చిండ్రు. కానీ ఇప్పుడు మన సర్కార్ వాళ్ళు పబ్లిక్ జేబులకు శీఘ్రం పెట్టేటందుకు పెద్ద కత్తెర పట్టుకొని తయారుగుండ్రు. ఖుద్దు మన బాంబుల శాఖ అలియాస్ రెవెన్యూ మంత్రి పొంగులేటి సారే సెలవిచ్చింది ముచ్చట. ఇంతకు అదేంటిదంటే తవ్వెడిచ్చి తంగేళ్ళు వీకు అన్నట్టే ఉన్నది కదా రేవంత్ సారు సర్కారు కథ. 6 గ్యారంటీల అమలు పత్తకే లేదు. ఫ్రీ బస్ ఒక్కటి పెట్టి ఆ ఖర్చులు ఎల్లదీసేందుకు కుడి చేతిచ్చి ఎడమ చేత గుంజుకున్నట్టే చేస్తుండ్రు. పైసలు చాలక ఇప్పటికే 400 ఎకరాల జాగా అమ్ముకుందామని చూస్తుండ్రా. ఇక ఇప్పుడు అవి కూడా చాలవని ఏకంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచుదామని ఇగమత్ చేస్తున్నామని చెప్పుకొస్తుండు బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీను సారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ ఢమాల్ కింద పడ్డది. రిజిస్ట్రేషన్ శాఖ ఆమ్దాని పడిపోయింది. ఇక ఇప్పుడు గోటి చుట్టూ రోగడి పోటు లెక్క రియల్ ఎస్టేట్ రంగాన్ని పాతాళంలకు తొక్కేసేటట్టు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నామని పిడుగు మీదేసిండు పొంగులేటి సారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రాలో ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొద్దిగా సవరిస్తేనే గజం పొడుగు ఎగిరిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. గదే పని మరి వీళ్ళెందుకు చేస్తున్నట్టు? ముందే రియల్ ఎస్టేట్ దందాలు నడవక రియల్టర్లు నెత్తి పట్టుకుండ్రు. కొందరైతే జీవే తీసుకుండ్రు. బిల్డింగులు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు అమ్ముడు పోక ఆగమైతుండ్రు. హైడ్రా వచ్చినాక భూములు జాగలంటేనే బెంబెలెత్తుతుండ్రు. దడబుట్టించుకుంటున్నది ఒక్కొక్కరికి. అసొంటి పరిస్థితుల్లా ఇప్పుడు మళ్ళా పబ్లిక్ జేబులకు శీఘ్రం పెడతామని కత్తెరతోటి తయారుండ్రు సర్కారోళ్ళు. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ఆమ్దాన్ని కమాయించాలని చూస్తుండ్రు. ఇప్పటికే అప్పులు చేసినా అవెటు సాల్తలేవు. భూములు అమ్మాలని చూస్తుండ్రు. ఇప్పుడు పబ్లిక్ నెత్తి మీద ఛార్జీల బరువు పెంచుతుండ్రు. ఏడాది తిరగక ముందే 6 గ్యారంటీల ఏది చక్కగా అమలు చేయకుండానే రాష్ట్రానికి తరికల ఉరికిస్తుండ్రంటే ఇక 5 ఏళ్ళు అయ్యే వరకు బీహార్ కూడా మనతోని పోటీ పడే దిగజారుడు లెవెల్ కు తీసుకుపోతుండొచ్చని ముక్కిరిస్తుండ్రు ఈ ముచ్చటెరికేనోళ్ళు.